వీటికి వ్యతిరేకం ఏది? మనకు అధికారం కావాలి, లేకపోతే మనం పెత్తనం చేయాలి. మనము అంటే ఎక్కువ స్థితిలో ఉన్నాం కదా, తక్కువ స్థితి వాళ్ళ మీద మనం అధికారంగా ఉండాలనుకుంటాం. దేవుడికి ఇష్టం కాదు. ఎందుకని ఇష్టం కాదంటే, వారు తక్కువ స్థితిలో ఉన్నా, మనం ఎక్కువ స్థితిలో ఉన్నా కానీ మనుషులమే. ఆయన మనిషి, మనము మనిషి మొదటగా. ఎందుకంటే ఆ స్థితి మనకి దేవుడిచ్చాడు కనుక దేవుని మహిమపరచాలి. అలాగని ఆ స్థితిలో ఉన్న వారితో పాటు మనం సమానం. ఎందుకంటే వారికి మనలాగానే అవయవాలు అంటే కాళ్ళు చేతులు ఉన్నాయి. ఆ వారిలో ప్రవహించేది కూడా రక్తమే. వారిలో ఉన్నది కూడా దేవుని ఇచ్చిన ఆ జీవాత్మే కనుక మనం అందరం సమానమే. కాకపోతే ఆ స్థితి అనేది దేవుడిచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ స్థితి దేవుడిచ్చాడు. అలాగని చెప్పి ఆ స్థితిని చూసి మనం గర్వించకూడదు. దేవుడు ఇచ్చాడు కనుక దేవుణ్ణి మహిమపరచాలి. అలాగని తక్కువ అంటే బీదవారు కానీ పేదవారు కానీ ఉన్నారనుకోండి, వారి స్థితి కూడా మారాలని మనం ప్రార్థిస్తే గనక దేవుడు వారిని కూడా ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అలాంటి స్థితి నుండి మనం మారాలంటే గనక అలాగనే మనం